హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సంక్రాంతి పండుగ అయితే నేను పూజ చేయలేదు, ఇంట్లో లేదు కదా, హాస్పిటల్లో ఉన్నాను. అందుకనేసి ఇంకా పూజ అయితే చేసుకుందాం అనేసి, ఇంకా రేపు శుక్రవారము కలశం పెట్టకూడదు, అందుకే ఈరోజే పెట్టేస్తున్నాను బేస్తారము. ఇప్పుడే నీళ్ళు పోసుకున్నాను, 5 గంటలకి నీళ్ళు పోసుకొని అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంక ఈ ఫోటో అయితే హాస్పిటల్లో ఇచ్చినారు మాకు. వెంకటరమణ స్వామి ఫోటో అయితే ఇచ్చినారులేండి ఆడ. అంటే మాకే కాదు, డిశ్చార్జ్ అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నారు ఈ ఫోటో అయితేను. ఇంకా పూజ అయితే అన్ని పసుపు కుంకుమ అంతా పెట్టుకున్నాను. ఇంకా పూలారాలు అయితే కడిగేసినానులేండి. ఇంకా రావేంద్ర స్వామి ఫోటో అయితే ఇటు పెట్టుకున్నాను. ఈడైతే అంతా క్లీన్ చేసుకున్నా. ఇంక ఈడ అంతా బాక్స్ కేసి పెట్టుకున్నానులేండి. కొంచెం గలీజ్గా కనిపిస్తుంది, అందుకనిసే అన్ని బాక్స్కి అయితే వేసి పెట్టుకున్నాను. ఇంకా ఈడంతా అంతా క్లీన్ చేసేసినాను. ఈడ బాక్స్లన్నీ ఎత్తేసి ఇంకా పేపర్లన్నీ కొట్టివేసినానులేండి. ఇంకా పప్పు అయితే ఉంది, అన్నం ఉంది, ఇంకా పప్పు ఉంది పొద్దున్న చేసిండేది. రావేంద్రకి అయితే బయలు కట్టి తీసినాను. ఇంకా రావేంద్రకి అయితే సూదేసేకి వస్తాడు ఆయన ఇప్పుడు. ఇంకా గ్యాస్ అయితే అంతా కడుక్కున్నాను నీట్గా. ఇది అన్నం అయితే పొంగింది లేండి కొంచెము. ఇంకా అంతా కడుక్కున్నాను. ఈడ పేపర్ అంతా వేసుకున్నాను. ఇంకా ఇదంతా క్లీన్ చేసుకున్నా. ఇంకా దేవుని సామాన్లు అయితే అన్నీ కడుక్కున్నాను. ఇంకా రెడీకి పెట్టుకుంటే రేపు పొద్దున్నే లేసి ఇంకా దీపాలు ముట్టించేకి సరిపోతుంది. ఇంకా అందుకే అన్నీ కడుక్కున్నాను. రావేంద్ర అయితే పనుకొని ఉన్నాడు. ఎక్కువసేపు కూర్చోకూడదు, అందుకే పనుకున్నాడు లేండి. ఇంకా రావేంద్రకి అయితే కొంచెం పర్వాలేదు. ఇంకా ఒక ఆపరేషన్ అయితే ఉంది, ఇంకా అది చేపియాల 10 రోజులకైతే. ఇంకా టైం వచ్చేసి 7 అవుతా ఉందిలేండి నైటు. ఇంకా ఈరోజే బేస్తారము నీళ్ళు పోసుకొని, ఈరోజైతే గురువారము, ఇంకా నీళ్ళు పోసుకొని అంతా క్లీన్ చేసుకుంటాను. రమాదేవి హాస్పిటల్లో ఇచ్చింది ఇది. ఇంకా అందుకే అంతా తుడిసి మొత్తం క్లీన్గా పెట్టుకుంటాను. ఇంకా క్యాలెండర్ అయితే పైన సంవత్సరంది ఉండే, ఇంకా అదే వేసినానులేండి. ఇంకా బొట్లన్నీ పెట్టుకొని శైలు టెంకాయ పూలేమో వస్తుంది పొద్దున్నే. టెంకాయను ఆకులు అన్నీ తెచ్చకపోయిందిలేండి, అంగడికి పంపించినాను. ఇంకా శైలు వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను. వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తాండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా గ్రూప్ దగ్గర అయితే పోయిందిలేండి, కొంచెం పని ఉండే. డబ్బుల గురించి అయితే తిరుగుతున్నాను నేను రాఘవేంద్రకి. ఇంకా పాపం నిద్రపోయినాడు వాడైతేను. పొద్దున్న మాత్రలు వేసి సూదులు వేసినారు, ఆయన వచ్చేసి ఇంకా పనుకొని ఉన్నాడు. ఇంకా పూజ అయితే అయిపోయిందిలేండి, పూజ అయితే చేసేసి పోయినాను. ఇంకా పూజ అయితే చేస్తున్నాను, బండ్లు కడిగినాను, కింద ముగ్గు కూడా పెట్టలేదు. ఇంకా ఫోన్ వచ్చే వేరే దగ్గర, ఇంకా ఆడైతే పోయి వచ్చినాను గ్రూప్ కాడికి అయితే కొంచెము. ఇంకా ఆడైతే ఇప్పుడు అయ్యలేదు అని చెప్పినారు. ఇంకా సోమవారం చూడాలా మేము, ఎట్లయితుందో ఏమో. డబ్బుల గురించే తిరుగుతున్నాను. పొద్దున్నుంచి టిఫిన్ కూడా చేయలేదు, టైం వచ్చేసి 1 గంట అవుతా ఉంది. ఇంకా ఇప్పుడే జస్ట్ 5 నిమిషాలు అయింది వచ్చి కూర్చుంటాను బ్యాంక్ దగ్గర పోయి. ఇంకా రావేంద్ర అయితే పనుకొని ఉన్నాడు. ఇంకా ఈసారి ఎంత అవుతుందో తెలియదు డబ్బులు అయితే. ఈసారి అయితే 85,000 అయిపోయింది మాకు. ఇంకా ఇంకొక ఆపరేషన్ ఉంది, అంతా ప్రైవేటే మొత్తము. దేనికైనా డబ్బులు పెట్టుకునే పోవాలి ఆడ, డబ్బులు లేకపోతే జరగలేదు. అసలు పూజ చేసే కూడా మనశ్శాంతినే లేదు నాకు. ఇంకా చేయాల పండుగ కూడా చేయలేదు అని చేసినానులేండి. పూజ చేసేకి అసలు తినేకి దేనికి కొంచెం ఆ పిల్లోనికి ఆపరేషన్ డబ్బులు అడ్జస్ట్ అయిపోతే నాకు చాలు అనిపించేసింది. ఇంకా అందుకనిసే ఇంకా ఏం చేయాలా, ఇంకా అప్పంతా చేసినాను. ఈసారి అయితే కట్టేసినాము. ఇంకా సొమ్ములు అయితే అన్నీ పెట్టేసినానులేండి, ఏమీ లేవు నా దగ్గర. పాపము శైలు కమ్ములు పెట్టేసి నాదీను పెట్టేసినాను, అంతా పెట్టి చూపించినాను. ఈసారి 85 కమ్ములు అనుకుంటారమ్మా, అవి వేరేదని చెప్పు. తెలుసులే, వాళ్ళకి చూపించినాను కదా అప్పుడు గ్రూప్లో డబ్బులు వచ్చినప్పుడు. కొంతమంది చూడలేదమ్మా వీడియో, నాకు తెలిసి. కొంతమంది చూడలేదేమో, ఉంటుంది చూడండి వీడియో. నాకు అమ్ముల వీడియో అయితే తీసినాను, శైలుది నాది. లోన్ వచ్చినప్పుడు తీసుకొని ఉంది.
ఇంకా శైలుది నాది ఇద్దరుది పెట్టేసినాము. ఇంకా అదంతా పెట్టి మనకు చూపించినాను ఈసారి. ఇంకా ఈ సోమవారంలో వచ్చే సోమవారం మేము హాస్పిటల్కి పోవాలా. ఇంకా అప్పుడు ఎంత అవుతుందో అమౌంట్ తెలీదు, ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పినారు వాళ్ళు. ఈసారి సేమ్ అట్టే ఆపరేషన్ మళ్ళీ 5 రోజులు ఉండాలి. ఐసీలో పెట్టాకే 8,000 బెడ్ ఛార్జ్ ఒక రోజుకి. మళ్ళీ మామూలు వార్డుకి చేర్పిస్తే 4,000 రోజుకి అంత ఉంది. ఇంకా చూడాలా ఏమవుతుందో. డబ్బులు అయితే ఇంకా అడ్జస్ట్ అవుతలేదు నాకు. కొన్ని దగ్గర అయితే మాట్లాడినాను గ్రూప్లో అయితే. ఆ ఎక్కైతే ఎత్తిస్తానని చెప్పిండు. అది ఇంకా అదొకటే నమ్ముకున్నాను నేను. పొద్దున్న నుంచి మా అత్త ఒక పక్క అందరూ ఫోన్ చేస్తున్నారు, నేను ఎత్తుతలేదు ఆ ఫోనును. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా మా ఇంటాయన అయితే ఇంకా ఫోటో పెట్టినాను చూడు అన్న చూస్తలేదు. ఆయనకి కోపం వచ్చేసింది కొంచెము. దేవుడు లేడు ఏమీ లేడు, నా బిడ్డకి ఎంత బాధ పెట్టినాడు అనేసి. చూడండి కొనుక్కొని ఉన్నాడు. ఇంకా వేసుకుంటే మనకు నిద్ర వచ్చేస్తుంది, అందుకనిసే కొనుక్కొని ఉన్నాడు. ఇంకా ఏం చేసేది, ఇంక తగ్గల. బయట అయితే ఇట్లా పెట్టుకున్నాను. ఏమో వీడియో తీయాలన్న ఇంట్రెస్టే లేదు నాకు కొంచెం కూడాను. ఇంకా ఎందుకు చెప్తానంటే చాలామంది సబ్స్క్రైబులు చేసుకున్నారు మా వీడియో అయితే. 200 మంది దాకా ఉన్నారు లేండి సబ్స్క్రైబులు. ఇంకా వీడియో పెట్టుకోకుంటే వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారు ఏమైంది అని. ఒక పిల్లోడైతే ఒక అక్క అయితే కామెంట్ పెట్టింది బాబుకి ఏమైంది అనేసి. ఏమైంది బాబుకి? నేను చెప్పినాను ఆపరేషన్ అయింది అనేసి. ఇంకా వీడియో చూడలేదేమో, చూడండి మీరు ఫుల్గా చూసి అయితే చెప్పండి. ఆపరేషన్ జరిగింది రాఘవేంద్రకి అయితే. స్కూల్కి పోయేటప్పుడు ఇట్లా గాడి అయితే గుద్దేసింది వచ్చేసి, అందుకే ఆపరేషన్ అయింది వానికి. ఇంకా బాటిల్ అయితే రోజు ఇంటికాడే పెట్టిస్తాను పొద్దున సాయంత్రము. ఇంకా రేపటికి బాటిల్ అయిపోతుంది. ఇంకా అంతే. ఇంకా వీడియో తీయాలని ఇంట్రెస్టే లేదు కానీ చేస్తాను. కొంతమంది కన్నా తెలుసుకుంటారు కదా అనేసి. పిల్లోళ్ళు పోయేటప్పుడు ఎంత హుషారుగా పోయినా వెనుకలు వచ్చేవాళ్ళు వాళ్ళు హుషారుగా ఉండాలి కదా, గుద్దేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు చూడండి మేము ఎంత బాధపడుతున్నాం అనేసి. 1,00,000 ఖర్చు వస్తుంది మాకి. ఖర్చు ఒక పక్కన పెడితే పిల్లోడు పడే బాధలు చూసేకి అవుతలేదు మా చేతిలో. అదొకటే బాధ అవుతుంది. డబ్బులు ఇవ్వలేదు, రేపు సంపాదించుకుంటాము కానీ పిల్లోనికి ఇట్లా జరిగింది కదా అనేసి బాధ. అసలు ఒక్క నిమిషం కూడా వాళ్ళు ఆడ ఉండలేదంట, గుద్దేసి వెళ్ళిపోయినారు. ఇంకా ఆడ ఎవరు లేరు, లేచి చూసేతలకి ఎవరు లేరు. ఆ రోజే చెప్తున్నాను కదా గాడికి సైకిల్కి ఇట్లా అయిందనేసి. ఇంకా సైకిల్ టైర్లు ఒక పక్క అదొక పక్క అన్నీ అట్లా పడిపోయినా. ఆ రోజు నుంచి ఇప్పటికు స్కూల్కే పంపించలేదు నేను. ఇంకా 6 నెలలు పంపించకూడదు అన్నారు. ఇంకా 6 నెలలు అయితే మెడిసిన్ వాడాలి రాఘవేంద్రకి. ఈ ఆపరేషన్కి పోవాలా 10 రోజుల తర్వాత. పోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. 6 నెలల వరకు స్కూల్ అయితే కంపల్సరీగా పంపించకూడదు అని చెప్పినారు. ఇంకా సార్ దగ్గర అయితే పోయి మాట్లాడేసి రావాలా. లాస్ట్ ఎగ్జామ్ అయితే ఉంది రాఘవేంద్రకి. ఇంకవాడు అది కొంచెం టెన్షన్ పడుతున్నాడు. నేను చెప్పినాను ఏం టెన్షన్ పడొద్దు రాఘవేంద్ర, ఈసారి స్కూల్ పోయినా పర్లేదు, నువ్వు కొంచెం బాగా ఇవ్వు చాలు అనేసి. ఇంకా సార్ దగ్గర అయితే పోయి మాట్లాడరాండమ్మా వాళ్ళకి తెలియాలి కదా అన్నాడు. యాక్సిడెంట్ అయిండే సార్ వాళ్ళకి తెలుసు కానీ ఇప్పుడు ఇట్లా 2 ఆపరేషన్లు అయిండాయి అని తెలీదు సార్ వాళ్ళకి. ఇంకా మా ఇంటైనా నేనైతే ఒక రోజు పోయి సార్ వాళ్ళకి చెప్పేసి రావాలా ఇట్లా అయిపోయింది అనేసి. ఇంకా నాకైతే గొంతు బాగాలేదులేండి, అంటే టైం సరిగా తింటలేదు నేను. ఇంక వానికి అట్లుంది అనేసి. మా ఇంటైనా అయితే అరుస్తూనే ఉన్నాడు. పొద్దున్నే 8 గంటలకు పోయినాను, గ్రూప్ దగ్గర కొంచెం చూసుకున్నాను అడంతా. 9 గంటలకు ఇంటికి వచ్చినాను. 10 గంటలకు కదా వచ్చింది నేను. మళ్ళా 10కి వచ్చినాను. మళ్ళీ ఏమో ప్రాబ్లం ఉంది ఆ బ్యాంక్ దగ్గర అనేసి మళ్ళీ పరిగెత్తినాను. 10కి ఆయన వచ్చి ఇంజక్షన్ వేసి వాడికి మళ్ళీ మాత్రలు లేపించేసి మళ్ళీ ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇంకా నేను వచ్చే వరకు శైలునే చూసుకొని ఉంది లేండి వానికి. ఇంకా తినిపించేది నా చేతిలో తిన్నాడు. ఎప్పుడు తినలే నా చేతిలో, ఒక్కసారి తినలే. వాళ్ళ అన్నయ్య ఎప్పుడు తిను అంటే తినడు, స్పూన్ తన తినంటే తినడు నా చేతి. ఇంకా శైలునే చూసుకొని ఉంది లేండి ఇప్పదంతాను. రాఘవేంద్రని నేను చూడండి ఇడ్లీలు చేద్దాము అనేసి తీసి పెట్టినాను. మూట్లో ఉండే పైన లేస్తున్నాను. వద్దులే తీయొద్దు మళ్ళీ అట్లే పనుకొని. ఇంకా ఇడ్లీలు అయితే చేద్దామని అన్నీ తీసి పెట్టినాను. ఇంకా శైలు రాఘవేంద్రకి తినిపించింది పాపము, అది తినలేదంట. ఇంకా ఆకలి ఎంత ఉంది. ఇంకా నేను తినలేదండి, ఇంకా అసలు చేయనే లేదు. చట్నీ చేద్దామని గింజలు వేసి పెట్టుకున్నాను, ఇంకా అది వేసుకున్నాను నేను.
టైం అయిపోయింది అనేసి ఇంకా దోశలు అయితే ఇప్పుడు పోసేసి చేస్తాను శైలుకి. ఇంకా ఆకలి చాలా అంటా ఉంది అన్నీ. ఇంకా నాకే ఆకలి అవుతా ఉందిలేండి, నేను తినలేదు పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాము. ఇంకా సాంబార్ అయితే ఒకటే చేసి పెట్టేసి అట్నే వెళ్ళిపోయినాను. ఇంకా సాంబార్ అయితే కొంచెం చేసినాను. ఇంకా పప్పు నిన్న పప్పు చేసింది కదా, బేల్కట్టు అయితే తిన్నాడు రావేంద్ర. బేల్కట్టు, పప్పు, రసము ఇవి 3 పెట్టాలంట. మందు మోస వస్తువులు ఏమీ పెట్టొద్దు అని చెప్పిండారు హాస్పిటల్లో. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఈ మాత్రలు, ఇంకా కొన్ని ఉన్నాయి లేండి. ఇంకా ఇడ్లీలు అయితే పెడతలేదు, దోశకైతే పెడతా ఉన్నాను. ఇంకా ఆకలి అయిపోతుంది, ఇడ్లీలు అంటే లేట్ అయిపోతుంది, దోశకైతే బెరీన్ అవుతాయి. అందుకనేసి ఇడ్లీ పాత్ర అంతా దించిన్నాను. ఇంకా ఏమీ చేయలే, అంతా అట్లట్లా పెట్టేసి వెళ్ళిపోయినాను లేండి. నేను అన్నీ కడుక్కొని క్లీన్గా పెట్టినాను చేద్దాము అనేసి. ఇంకా అంతలోపల ఫోన్ వస్తే వెళ్ళిపోయినాను అట్లే. ఇంకా సామాన్లన్నీ పొద్దున్నే కడిగేసినాను. అయ్యో శైలు, పిండి ఫ్రిడ్జ్లో పెట్టలేదు మా, ఇది తేడా. ఏం పిండి? ఆ పిండి చూడు పెట్టినేలే, మర్చిపోయినావు. ఇంక ఇంట్లో అయితే వచ్చి టమాటాలు ఒకటి ఇడిస్తే ఏమీ లేవు, సంతకైతే పోవాలి ఈరోజు. కొన్నే తెచ్చుకుంటాలేండి, మళ్ళీ హాస్పిటల్కి పోవాల్సి పడుతుంది సోమవారము. అందుకే ఈ వారం ఎంతైతే అంత తెచ్చుకుంటాను. వడ్లేస్తే ఆపలు కోసి సాయంత్రం 1 కేజీ తెస్తా. మనకి బ్లడ్ పడాలంట బాగా, అందుకే దాలింబురు పండు ఆపలు ఇమ్మన్నారు. మన 1 కేజీ తెచ్చిండే మా ఇంటి అయినా, ఇంకొక ఆపలు అయితే ఉంది. ఇంకా టిఫిన్ అయితే చేసుకొని తినేస్తాం, బెరీనా ఆకలి అయితే ఉంది. ఇంకా శైలు అయితే రెండుసేపు కూర్చొని తనకి తొందరగా వేసిస్తాను. దానికి నీళ్ళు పెట్టినాను, పాపం నీళ్ళు కూడా పోయలేదు నేను, నీళ్ళు కూడా అట్లా పెట్టేసి వెళ్ళిపోయినాను. నీళ్ళు కాగిపోయి కూడా చల్లగా అయిపోయింది పాపము. నీళ్ళు చూడండి కాగింది కొంచెము, అట్లే వెళ్ళిపోయినాను. శైలు తినే తెలు కాగుతాయిలేమ్మా. కాగింది అప్పటి నుంచి. ఇంకా బట్టలు అయితే చాలా ఉండే వేసేసినాను. నేను అన్నీ మర్చేసినాను లేండి. ఇవన్నీ బెడ్షీట్లు ఆడ ఎత్తుకోపోయింది కదా హాస్పిటల్కి, అందుకనేసే మళ్ళీ కావాలా ఇంకా కావాలా, అందుకనేసే ఇంకా అన్నీ బ్యాగ్ రెడీ చేసుకోవాలి. ఇంకా ఆహారాలు అయితే ఉదికేసినాను, అవి కూడా ఏమి ఎత్తిపెట్టలేదు. ఏమో అసలు ఏం చేయాలన్నా మనసు లేదు. వీడియో తీయాలంటే తీస్తాను అంతే, మనస్ఫూర్తిగా అయితే ఏం తీస్తలేదు. ఇంకా అందుకోసమే ఇంకా సబ్స్క్రైబర్కి చెప్పాలి కదా మనము ఏమైందో ఏమో అనేసి. ఏం వీడియో పెడతలేదు అనుకుంటారు, అందుకనేసే చేస్తాను లేండి. ఇంకా సబ్స్క్రైబ్లు అయితే చేసుకుంటున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.